నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గల్లా మురళీ మోహన్. నేను జనరల్ సర్జన్ అండి. మా సెంటర్ వచ్చేసి ఒక 2 years బ్యాక్ ఓపెన్ చేసాము. మదీనాగూడలో ఉంది, హైదరాబాద్ లో. పెరియానల్ అబ్సెస్ అంటే ఏంటి? యానస్ ఉంది కదంటే మన మల ద్వారం, దాని దగ్గర దాని చుట్టుపక్కల వచ్చే చీమ్ పట్టే దాన్ని ఎక్కడ పట్టినా కూడా పెరియానల్ అబ్సెస్ అంటాం. అందులో రకరకాలు ఉన్నాయి. అబ్సెస్ అంటే ఏంది? ఒక చోట చీము కలెక్ట్ కావడం. అది మల ద్వారం బయట రావచ్చు, లోపల రావచ్చు, లేకపోతే దానికి కొంచెము పక్కన రావచ్చు. అది స్కిన్కి దగ్గరగా ఉండొచ్చు, లేకపోతే దూరంగా లోపల దాకా ఉండొచ్చు. దాన్ని బట్టేసి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది ఆధారపడుతుంది. ముఖ్యంగా ఈ యాబ్సెస్లో మెయిన్ ప్రాబ్లమ్ సిమ్టమ్ ఏంటంటే బాగా నొప్పి ఉంటుంది. కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. మోషన్ పోతే నొప్పి వస్తుంటుంది. కొంతమందిలో జ్వరం వస్తుంది, కొంతమందిలో వాపు ఉంటుంది, కొంతమందిలో వాపు ఉండదు. ఈ వాపు ఎవరైతే ఉండదో వాళ్ళకి ఏంటంటే ఇది లోపలికి ఉంటుంది. ఎక్స్పర్ట్లు తప్ప వేరే వాళ్ళు డయాగ్నోస్ చేయలేరు. ఇప్పుడు మేము చూసే చాలా పేషెంట్లు మిస్ అయిపోతారు డాక్టర్లు అందరూ. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ మాత్రమే డీప్గా ఉన్న యాబ్సెస్లు డయాగ్నోస్ చేయగలరు. యాబ్సెస్కు ట్రీట్మెంట్ ఏంటంటే ఒక 5% కంటే తక్కువ మందిలో మాత్రమే యాబ్సెస్ మందులతో తగ్గుద్ది. మిగతా వాళ్ళందరికీ ఆపరేషన్ చేయాల్సిందే. ఎందుకంటే ఆపరేషన్ చేయకపోతే ఒకటి ఇన్ఫెక్షన్ ఎక్కువవుతుంది, 2 ఫిస్టులాలు వస్తాయి. మీరు ఆపరేషన్ చేయకుండా మందులతో ట్రీట్మెంట్ ఇచ్చారంటే 100% ఫిస్టులాలు వచ్చేస్తాయి. ఆపరేషన్ చేస్తే ఫిస్టులాలు వస్తాయి, కానీ తక్కువ ఛాన్స్ ఉంటుంది, 5 నుంచి 10%. దీంతో పాటు ఆపరేషన్తో పాటు యాంటీబయాటిక్స్ కూడా కంపల్సరీగా వేయాలి.